చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సుధాకర్ శర్మ అండి. కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల. సో ఎట్లుంది ఈరోజు కవితక్క టిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి పార్టీ ఆవిర్భవించడం జరిగింది, ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందా, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన హడావుడి ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజాస్పందన చూస్తే ప్రజాస్పందన చూస్తే మీకు వచ్చినట్టు ఎప్పుడు అనిపించలేదు మీకు? అన్న బంగారు తెలంగాణ అన్నారు కానీ బిచ్చగాళ్ళ తెలంగాణ చేశారమ్మా. బిచ్చగాళ్ళ తెలంగాణ చేశారు గత కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. బిచ్చగాళ్ళ తెలంగాణ అసలు నాయకులను పార్టీ కార్యకర్తను పట్టించుకోక చుట్టూ కోటరికి నిర్ణయించుకొని కేటీఆర్ కలవకుండా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేసారు. ఈయన ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మాటలు చెప్పి ప్రభుత్వం వచ్చింది. ఇలాంటి హామీలు అందరు జనము వేరే కొత్త పార్టీ వైపు చూస్తున్నారు. అలాంటి తరుణంలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నిజంగా ఒక పండుగ వాతావరణంలో మీరు చూస్తున్నారు. ఎట్లుండబోతుంది ఫ్యూచర్ లో కవితక్క సీఎం అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా? మేము బ్రాహ్మణమ్మ 100% సీఎం అయ్యే యోగము కవితక్కే ఉన్నది. నేను తెలంగాణ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడు కనుక బ్రాహ్మణులు మొత్తం నిర్ణయించి ఆమె జాతక ప్రకారం ఆమెకే యోగం నిర్ణయించారు. యోగం ఎట్లుంది మరి అంటే కవితకి సంబంధించి కవితకి సంబంధించిన యోగం 100% ఉన్నది. ఈ రోజు మొత్తం అంత గట్టిగా ఉన్నది. ఏమేం చూశారు మీరు? అంటే జాతకం మొత్తం పరిశీలించారా? ఆమె అమ్మ భరణి నక్షత్రము. ఈ రోజు సంపత మిత్రతారాయిని ఆమె బ్రహ్మాండంగా ఉంది. ఆ కాబోయే సీఎం ఆమె తప్పనిసరి ఈ ముహూర్తం నిర్ణయం. అంటే ఈ ముహూర్తంలో పెట్టుకుంటే సీఎం అవుతుంది అని చెప్పేసి ఆ ముహూర్తం అట్లా ఆమె యోగం ఉందో ఇవాళ కలిసి వచ్చిన టైము కలిసి వచ్చింది కనుక దానికి టాలీ చేస్తే కవితక్కని సీఎం అయ్యే యోగం. అంటే ఇప్పుడు 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి కదా, మరి తట్టుకుని వెళ్ళే అవకాశం ఉందా? తట్టుకుంటే ఈమె తట్టుకోవడం ఎట్లా అని ఆలోచన చేస్తారు వాళ్ళు. వాళ్ళ మేము తట్టుకోవడం కాదు, అన్ని పార్టీల నుంచి వలస వచ్చే టైం వస్తుంది. ఏ పార్టీ నక్షత్రము ఏ రాశి అసలు? భరణి నక్షత్రం, వృశ్చిక రాశి. ఇంకేమేం చూసారు జాతకం? ఇంకా ఏమేం చూసారు జాతకంలో? అవన్నీ ఇప్పుడు ప్రశ్న 100% సీఎం అయ్యే యోగం. నేను ఆరిపల్లి డివిజన్ నుంచి మేడం పార్టీలో జాయిన్ అయ్యి ఒక 3 months 4 months అవుతుంది. 3 months 4 months నుంచి ఏమైనా చేంజెస్ కావచ్చు మీరు అనుకున్నట్టే మనకు అనిపిస్తుందా? గత కాలంలో నేను 25 years నేను బీజేపీ టీఆర్ఎస్ లో కూడా పనిచేశాను ఇంతకు ముందు. కానీ దానికి దీనికి చాలా చేంజెస్ ఉంది. అక్కడ ఏమో పట్టించుకోలేదు నాకు ఇప్పటి వరకు. మేడం ఆల్రెడీ మనకు మంచి ఒక కమిట్మెంట్ తోని నేను పార్టీలోకి రావడం జరిగింది. టీఆర్ఎస్ పేరు వచ్చినందుకు చాలా సంతోషం అయింది. వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా నేను అరిబలి నుంచి నిలబడాలనుకుంటున్నాను. మేడం మాకు ఛాన్స్ ఇస్తుందని అనుకుంటున్నాను. తప్పకుండా మేడం ఇస్తుందని నమ్మకంతోనే మేడం పార్టీలో నేను జాయిన్ అయ్యాను. అంటే 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. మరి మీరు కార్పొరేటర్ గా కంటెస్ట్ చేస్తున్నారు, సాధ్యమవుతుందా మరి? 100% నేను ఓల్డ్ సిటీ నుంచి మేడం కి నేను గిఫ్ట్ ఇచ్చేది ఇదే. హైదరాబాద్ నుంచి ఫస్ట్ గిఫ్ట్ నాది. హరిబల్లి నుంచి 100% గెలుస్తాను. ఎందుకంటే ఓల్డ్ సిటీ అంటున్నారు మీరు, ముఖ్యంగా ఓల్డ్ సిటీలో గెలిచే అవకాశం ఉంటుందా? అవును మేడం, అది 30,000 ఓట్స్ ఉన్నాయి మా డివిజన్ లో. 3,000 ముస్లిమ్స్ ఉన్నారు, మిగతా 27,000 హిందూస్ ఉన్నాయి. అందులో మా కాస్ట్ వాళ్ళు 6,000 ఉన్నారు. నేను గత 4-5 పీఢీల నుంచి అక్కడ పుట్టి పెరిగాను. నాకు ఒక బయోడేటా ఉంది, అక్కడ నేను గెలుస్తానని నాకు నమ్మకం ఉంది. మేడం టీఆర్ఎస్ వచ్చినాక మాత్రం 100% ఈ పేరుతో మాత్రం 100% గెలుస్తాను. పేరు అంటే ప్రజలని కన్ఫ్యూజ్ చేయడానికి టీఆర్ఎస్ పార్టీ పెట్టిరు అనేసి లే అది ఎట్లా ఉంది అంటే మేడం ఆల్రెడీ అనుకున్నదే. ఎందుకంటే ఫస్ట్ నుంచి మేడం అనుకుంది పాత పేరునే తెస్తాం అనుకున్నది. మేడం అందులో సక్సెస్ అయింది. మేము కూడా కంపల్సరీ మేడం కి గెలిచి గిఫ్ట్ ఇస్తామని మాకు నమ్మకం ఉంది. నేను గెలిచి 100% హరిబల్ నుంచి మేడం కి నేను గిఫ్ట్ ఇస్తాను. 100% సక్సెస్ అయింది మేడం. జనం అనేది జనం రాలేదు. లే 50,000 మంది వచ్చిరా? మీరు చూడండి, జనం మీకే కనిపిస్తుంది 50,000 ఉన్నారా లేరా అనేది. 100% 50,000 మంది 100% రీచ్ అయ్యారు. ఇక్కడ టోటల్లీ 50,000 పైన ఉంటారు. సక్సెస్ అయింది. చెప్పండి సార్, ఈరోజు కవిత గారు టిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సైన పార్టీ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు. ఈ జన సందోహాన్ని చూస్తే, ప్రజల చైతన్యాన్ని చూస్తే, జన జాగృతి పెట్టి మన తెలంగాణ జాగృతి పెట్టి కవిత ఎంత చైతన్యం చేసిందో జనాలు, ఆ చైతన్యం ఇక్కడ కనబడుతుంది. జన సందోహం మధ్యలో మేము ఇక్కడ పక్కగా లోకల్
మేడ్చల్ నుంచి 6 కిలోమీటర్లు మా విలేజ్ మేడ్చల్ మండల్ మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా. అక్కడ 2 టర్ములు సర్పంచ్ ఉప సర్పంచ్ గా చేసినాం. ఇప్పుడు కనబడుతున్న చైతన్యం ఇప్పుడు ఒక ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కనబడ్డ ప్రభంజనం ఇప్పుడు కనబడుతుంది. మేము 85లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీకి ఓటేసి అదే పార్టీలో కొనసాగినాం చాలా కాలం. తర్వాత అప్పుడు మేము యువకులం. ఇప్పుడు యువకులని ఇలా చూస్తుంటే అప్పటి ప్రభంజనం ఇప్పుడు కనబడుతుంది. తప్పకుండా మేడంకు పోరాటం చేసే శక్తి ఉంది, పోరాట పటిమ ఉంది. ఆమె ఏదైనా పట్టుకుంటే వదలదు. తెలంగాణ జాగృతి తరఫున తెలంగాణ ప్రజలందరినీ జాగృతి పరిచింది. ఇప్పుడు టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన, ఆంధ్రలో జనసేన లాగా ఇక్కడ రాష్ట్ర సేన, టిఆర్ఎస్ రాష్ట్ర సేన తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది. పవన్ కళ్యాణ్ లెక్క 100% సీట్లు అక్కడ ఎక్కువ వచ్చినాయి, ఇక్కడ కూడా అదే విధంగా వస్తాయని మనం ప్రధానంగా 5 అంశాలు చెప్పడం జరిగింది. ఏదైతే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రైతులకి సంబంధించి కావచ్చు, ఈ 3 ఖచ్చితంగా చేస్తా, దీంతో నేను ముందుకెళ్తా అని చెప్పేసి చెప్తాను. గతంలో కూడా చాలా రకాలుగా చాలా మంది హామీలు ఇచ్చారు, దాన్ని నెరవేర్చని పరిస్థితులు మనం చూసినాం. మరి ఈమె ఖచ్చితంగా సీఎం అవుతాను అని చెప్పేసి తన పట్టుదలతో ఉన్న అయ్యే అవకాశం ఉంటుంది. ఈమె ఆమె ప్రతి అంశాన్ని కూడా స్వతంత్రంగా అవకాశం పట్టింది. జనాలకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, విద్యార్థులకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, తెలంగాణలో స్కూల్ పరిస్థితి ఏంటి, ప్రైవేట్ స్కూల్ పరిస్థితి ఏంటి, యువతకు 2 లక్షల నుంచి 20 కోట్ల కూడా సమకూర్చి అభివృద్ధి పథకాలను నడిపిస్తా అని చెప్పింది. వ్యవసాయాలకు నిరంతరం కరెంట్ గురించి చెప్పింది, పేదలకు ఇల్లు గురించి చెప్పింది. ఆమె ఏదైతే స్టడీ చేసి ఉన్నదో తప్పకుండా ఆమె చెప్పిన 5 అంశాలు 100% నెరవేరుస్తున్నారు. ఆ పార్టీలకి ఈమె పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? 3 పార్టీలను ప్రధాన బీజేపీ కాంగ్రెస్ అయితే కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. అలాగే టీఆర్ఎస్ పార్టీ మారిన కేసీఆర్ పార్టీ కూడా చూస్తున్నాం. ఆయన ఓడిపోవడానికి కారణాలు ఏంటి? జనాన్ని జనం దగ్గరగా వెళ్ళక ఎంపీలని లేకపోతే జనాన్ని కూడా దగ్గర రానివ్వలేదు కాబట్టి ఆయన విరక్తితో జనం దూరం అయిపోయింది. జనానికి ఇస్తాన వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకా అధ్వానంగా ఉంది. అసలు కానీ ఓటింగ్ విషయంలో కానీ విషయంలో కానీ ఆడపిల్లలకు ఏది కూడా నిరూపించలేదు. అసలు కాంగ్రెస్ అయితే ఇంకొక 15 ఏళ్ళు వచ్చే సమస్య లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో. 30 ఓటు వచ్చేది రేపు కవిత ఆధ్వర్యం తీసుకొచ్చే పార్టీ కవిత ఆధ్వర్యంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనా పార్టీ తప్పకుండా విజయం సాధిస్తున్నారు.